అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీ పోరు సాగింది. ఈ నేపథ్యంలో ఈసారి తమిళనాడు ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా డిఎంకే వైపే మొగ్గు చూపిన కొన్ని అన్నా డిఎంకే, మరికొన్ని టీవీకే వైపు మొగ్గు చూపడంతో ఒకవేళ హంగ్ ఏర్పడితే ఈసారి రాష్ట్ర రాజకీయాలు టీవీకే చుట్టూనే తిరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు ఎన్నికల పోరు సాగింది. విజయ్ సారథ్యంలోని టీవీకే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లలో ఎక్కువగా డీఎంకేకి పట్టం కట్టగా కొన్ని అన్నా డీఎంకేకు, మరికొన్ని టీవీకేకు పట్టం కట్టాయి. దీంతో టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడం ప్రధాన పార్టీలను కంగుతినేలా చేసింది. దీంతో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లాయి. మరోవైపు ఎడప్పాడి శాసనసభ నియోజకవర్గంలోని అనుభవం దృష్ట్యా విజయ్ కూడా తన అభ్యర్థులను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని ఏర్పాటు చేస్తారనే విషయమై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పలు సంస్థలు డీఎంకే వైపే మొగ్గు చూపాయి. యాక్సిస్ మా ఇండియా సంస్థ ఫలితాలు మాత్రం టీవీకే 98 నుంచి 120, డీఎంకే కూటమి 92 నుంచి 110, అన్నా డీఎంకే కూటమి 22 నుంచి 32 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో ప్రధాన పార్టీలో గుబులు మొదలైంది. డీఎంకే, అన్నా డీఎంకే కూటములకు మెజారిటీ స్థానాలు లభించకపోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు కూతవెట్టు దూరంలో టీవీకే ఉండడం ఇందుకు ప్రధాన కారణం. యాక్సిస్ మా ఇండియా ఫలితాలను సులభంగా తోసిపుచ్చడానికి వీరలేదు. గతంలో 5 ఎన్నికల్లో యాక్సిస్ మా ఇండియా సంస్థ ఇచ్చిన సర్వే ఫలితాలు దాదాపు అలానే వచ్చాయి. దీంతో ఆ సంస్థ ఫలితాలను అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే సీరియస్ గా తీసుకుంటున్నాయి. తమిళనాడులో అధికారాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ తమ కూటమికి రాకుంటే తర్వాత ఏం చేయాలనే విషయంపై డీఎంకే, అన్నా డీఎంకేలు దృష్టి సారించాయి. తమ కూటమి అభ్యర్థులను కాపాడుకోవడంతో పాటు రాష్ట్రంలో గెలిచిన చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను ఆకర్షించడానికి ఇరు కూటమిలో ప్రణాళికబద్ధంగా సిద్ధమవుతున్నాయి. అలాగే చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలకు మెజారిటీ సీట్లు రాకుంటే ఎమ్మెల్యేలను కొనేసి కువత్తూర్ రిసార్ట్స్ ఉంచిన పరిణామాలు మరోమారు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన అనంతరం టీవీకే వైపు ఎన్డీఏ దృష్టి సారించింది. తమిళనాడులో అధికారాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకేకు తగిన మద్దతు లేకుంటే తాము విజయ మద్దతు దక్కించుకోవాలని ఎన్డీఏ వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టాలిన్ డీఎంకేలపై విజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో కొంచెం కష్టపడితే విజయ్ మద్దతును పొందవచ్చని అన్నా డీఎంకే భావిస్తోంది. సీఎం అభ్యర్థిని తానేనని, టీవీకి నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలని విజయ్ గతంలో ఉద్ఘాటించిన నేపథ్యంలో ఆ డిమాండ్లకు తలొగ్గాలని ఉప ముఖ్యమంత్రి పదవి సహా మంత్రివర్గంలో కీలక పదవులను తీసుకుని విజయ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే భావిస్తోంది. విజయ్ టీవీకే గురించి ప్రధాన పార్టీలో ఆందోళన నెలకొనక విజయ్ సైతం తమ పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎక్కడికి వెళ్లవద్దని, నేరుగా పనయ్యూర్ కార్యాలయానికి రావాలని, ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షిద్దామంటూ విజయ్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. డీఎంకే కన్నా ఎక్కువ స్థానాల్లో టీవీకే గెలిచే అవకాశాలు ఉన్నాయని యాక్సిస్ మా ఇండియా ఫలితాలు వెల్లడించడంతో తమ అభ్యర్థులు అమ్ముడుపోకుండా కాపాడుకోవడానికి విజయ్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేపట్టారని తెలుస్తోంది. ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి అన్నా డీఎంకేకు అమ్ముడుపోవడంతో ఆ నియోజకవర్గంలో తమ పార్టీకి పోటీ చేసే అవకాశం రాలేదని టీవీకే గట్టిగా నమ్ముతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఖచ్చితంగా అంచనాల ప్రకారమే వెలువడితే ఎన్నికల్లో గెలిచిన ఇతర చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని సులభంగా ఏర్పాటు చేయవచ్చని విజయ్ అంచనాలు వేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏ కూటమికి లేదా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో టీవీకే సహా ఇతర చిన్న పార్టీలు
స్వతంత్రుల మద్దతు కోసం అన్నాడీఎంకే డిఎంకే కూటములు ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ముఖ్యంగా టీవీకే మద్దతు కోసం ఇప్పటికే అన్నాడీఎంకే ప్రయత్నాలు మొదలు పెట్టిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.